ఎండమూరి గారు కూడా మీకు మంచి ఫ్రెండ్ అంట కదా, మీరు కలీగ్స్ అంట కదా? అంటే మేము అందరం ఆంధ్ర బ్యాంక్లో పనిచేసాము. అతను పాపం మంచి సలహాలు ఇచ్చాడు. బట్ ఆయన నవల్స్ చాలా సినిమాలుగా వచ్చాయి అండ్ ఆయన క్రెడిట్ కూడా ఇచ్చారు. అవును. బట్ మీ విషయంలో అలా జరగలేదు. మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారు? ఆయన అడిగారా ఎండమూరి గారిని ఎప్పుడైనా? కొట్టుంటారు కదా, మనకు తెలియదు. ఆయన కదిపితే ఆయన నాది పలానా చెప్పేశారని చెప్తాడేమో కదా. ఒకటి అతను ఆంధ్రదేశంలో నవలల ఇది ఉంది, మొత్తం టర్న్ చేశాడు అతను సిచ్యువేషన్. అప్పటిదాకా రచయిత్రులు ఏరేరు, ఈయన వచ్చిన తర్వాత రచయితలు మూల పడిపోయారు. రచయితలే ఒక స్టేజ్ వచ్చింది, ఒక స్టేజ్ ఉండేది. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ పేర్లతో రాసేవాళ్ళు, ఆడపేరు ఉంటేనే వేస్తారని. కానీ ఇది తప్పకుండా వీరేంద్రకే క్రెడిట్. మగవాళ్ళు వాళ్ళ పేరుతో వాళ్ళు రాసుకుని, అది మాత్రం డెఫినెట్గా 100% ఇది ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా సినిమాలు తీద్దాము, చేద్దాము, రాద్దాము అన్న ఒక ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే, మల్లికి అప్పుడు ఎప్పుడో చూసాం చిన్నప్పుడు. మల్లికి అప్పుడు కార్టూన్లు వేసేవాడు, కథలు అవి చదివేవాళ్ళం. అసలు మల్లికి ఇప్పుడు ఏం చేసి పత్రికలు అవి లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మల్లికు? మా చర్చల్లో అలా చెప్పేవాళ్ళు అనమాట. కొందరు నాతో వచ్చి చెప్తుంటారు. మేము ఇలా అంటే వాళ్ళు చూసి ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు వాళ్ళు స్టన్ అయ్యారు. మీరు అదే ఎనర్జీతో ఉన్నారు, అదే దీంట్లో ఫుల్ అదే క్రియేటివిటీతో ఇంకా ఉన్నారు. బయట వాళ్ళకి చాలామందికి తెలియదండి. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు, మల్లికి అయితే చాలా బాగుంటుంది. అక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నన్ను అప్రోచ్ అవ్వకపోవడానికి కారణం, వీళ్ళు చెప్పినవి నా దగ్గరికి వచ్చేవాడు, మీరు వృద్ధుడైపోయి ఉంటారు. నా కవర్ పేజ్ వచ్చేటప్పటికే నేను చాలా యంగ్. నా కవర్ పేజెస్ ఎప్పుడైతే మిడిల్ ఏజ్ వస్తే వేస్తారు, చిన్నప్పుడే నా కవర్ పేజెస్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే నాకు అప్పుడెప్పుడో మనం కదా చదువుకునే రోజుల్లో మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈయన వృద్ధుడైపోయి ఉంటాడు, కథలు లేని స్థితిలో ఉంటుంటాడు. తర్వాత లేకపోతే అంత సీనియర్, ఇదొక కారణం. అంత సీనియరు ఈయన మన మాట వింటాడా, కోఆపరేటివ్గా ఉంటాడా, అసలు మళ్ళీ ఆయన అడిగిన తర్వాత ఆయనది పెట్టకపోతే కోపం వస్తుంది. అంటే ఇలాంటి అజంప్షన్స్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, అది ఇది అన్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను కూర్చోలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా కొంతమంది డైరెక్టర్స్ కొంతమందిని కూర్చోబెట్టుకుని, వాళ్ళు రైటర్స్ కాదు. ఇప్పుడు చాలామంది సినిమాల్లో వాళ్ళు రైటర్స్ కాదు. నా దగ్గరికి కొంత వస్తుంటారు, మీరేం చేస్తుంటారు అంటే, నేను రైటర్నండి, సినిమా రైటరా? ఓకే. షార్ట్ స్టోరీ ఎప్పుడన్నా రాసావా? లేదు. నవల్ రాసావా? లేదు. వ్యాసం రాసావా? లేదు. మరి రైటర్ ఏంటి? సినిమా రైటర్ అంటే అది వండడం వరకే. అదేంటంటే ఈ సీను ఫస్ట్ హీరో ఇంట్రొడక్షన్ ఎలాగా, ఫైట్తో పెడదామా ఇంకేదన్నా, ఆ తర్వాత హీరోయిన్ ఎలా పరిచింది, కాలేజీలో పెట్టేద్దాం, అలా ఒక కథలా ఉండదు. ఏంటంటో అన్నీ కలిపి 100 ఆలోచనలు ఒక గొలుసులా తయారుస్తారు. అందుకనే మనం ఇప్పుడు సినిమా చూసి కథ చెప్పమంటే చెప్పలేము. నెక్స్ట్ డే ఒక థ్రెడ్, మెయిన్ థ్రెడ్ అదే. మనం పాత సినిమా చూసినా వారం 10 రోజులు కాదు, నెల రోజులైనా దాని కథ చెప్పమంటే చెప్పగలుగుతాం. అది ఆ స్క్రీన్ ప్లే కానీ అది కానీ ఆ థ్రెడ్ అలా కరెక్ట్గా ఉంటుంది. అంటే కథ ఆలోచించి సినిమా తీసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ కోసం వండుతున్నారు అనమాట. ఇది ఉండాలి, ఒక విలన్ ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఒక కామెడీ ట్రాక్ ఉండాలి. కామెడీ ట్రాక్ ఎవరు, బ్రహ్మానందమా లేకపోతే ఇంకెవరన్నా, అలీనా, ఇంక ఇలా అనమాట. ఈ విషయంలో ఒక హీరోతో పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. పెద్ద హీరో, టాప్ హీరో, ఒక పెద్ద హీరో మీకు అయింది. ఆయనకు చాలా కోపం వచ్చేసింది నా మీద. కానీ నేనేం చేయలేను. ఎందుకంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా, అది జరిగింది. మాట్లాడుతున్నప్పుడు అతను ఏమన్నాడంటే, నేను అన్నాను, ఏమంటే ఎంతసేపు హీరో దాని వెనకాల టీచ్ చేస్తూ గిచ్చడం, గిల్లడం, గొడవలు పెట్టుకోవడం, దెబ్బలాడడం, తర్వాత వీడు ఎంత మంచి చూడడం అని అనుకోవడం, ప్రేమించడం, చివరికి అది విలన్ కూతురవడం, వాడిని సాగు దొబ్బి పెళ్లి చేసుకోవడం, ఇంత తప్ప ఇంకా బయటికి రాలేమా? ఈ తెలుగు ఇండస్ట్రీ రాదా? నేను పుట్టినప్పటి నుంచి ఇవే కదా సినిమాలు, ఇంకా వేరే ఉండవా అని అడిగాను. ఏముంటాయని అందరూ ఎలా ఉంటాయి, తెలుగులో రైటర్స్ లేరు మంచివాళ్ళు అన్నాడు. నాకు కాలింది. తెలుగులో రైటర్స్ లేరని నువ్వు చదివా? నవలలో ఏమన్నా చదివాను? ఎవరున్నారు? సాహిత్యం లేదా తెలుగులో? రైటర్స్ లేరా తెలుగులో? మీరు ఉపయోగించుకోలేదు. ఇంకా నాకేంటంటే నేను మర్చిపోయాను, ఒక టాప్ హీరోతో మాట్లాడుతున్నట్టు మర్చిపోయాను. మీరు ఉపయోగించుకున్నారా రైటర్స్ని?
ఏదో బచ్చాగాళ్ళని పెట్టుకుని వండడం తప్ప సీడీలు చూసి క్యాసెట్లు చూసి సీడీలు చూసి ఇంకో ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూసి వండడం తప్ప మీరు ఎప్పుడు ఉపయోగించుకున్నారు? రైటర్స్ చాలా మంచి రైటర్స్ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను. నా దగ్గరికి ఎవడో ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, ఏమండి నాకు ఫలానా హీరో డేట్స్ ఉన్నాయి, మాకు సినిమా కావాలంటాడు. అక్కడ మొదలైంది ఆ రైటర్ని చంపేయడం. అంతే. ఆ హీరో మ్యానరిజమ్స్ ఇలా ఉండాలి, ఆ హీరో పాత సినిమాలు హిట్ అయ్యాయి, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో తొడకొడితే బాగుంటుంది, మీసం మెలేస్తే బాగుంటుంది, లేదా క్రాప్ ఎగరేస్తే బాగుంటుంది అని ఈ మ్యానరిజమ్స్. సో హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా మీరు కథ అల్లాలి, కథ రాయాలి. అది తర్వాత ఈ ఐటమ్ సాంగ్, తర్వాత హిందీలోంచి 3 విలన్స్, ఆ విలన్స్ మధ్యన సీన్స్, ఇలా రకరకాలు చెప్పేసి అల్లమంటారు అనమాట. ఆ హీరోకి మీకు సూటబుల్గా రాయమంటారు. అక్కడ ఏమవుతుంది, ఆ రైటర్కి ఒక పజిల్ ఇస్తున్నాడు, వాడు దాన్ని బయటకు వెళ్ళి ఆలోచించడానికి లేదు, ఆ పరిధి దాటి దాన్ని బయటకు వెళ్ళి ఆలోచించడానికి లేకుండా మీరు చెప్పిన దాంట్లోనే ఒక పజిల్, క్రాస్ వర్డ్ పజిల్ ఫిల్అప్ చేస్తున్నట్టు మీరు చెప్పిన పరిధిలోనే ఆలోచించి ఇస్తాడు. మీరు స్వేచ్ఛ ఎక్కడిచ్చారు? అస్సలు నిజంగా అయితే ఒక రైటర్ రాసిన మంచి నవలని తీసుకుని ఆర్టిస్టులు పెట్టి తీస్తే అది గొప్ప ఇదవుతుంది. ఒక గొప్ప నవల తీసుకుని సినిమాటిక్గా చేంజెస్ చేసుకోండి. ఆ క్యారెక్టర్కి అనుగుణంగా మీరు నటించాలి. మీకు సరిపోయేటట్టు మీరు రాయడం కాదు. గొప్ప నటుడు అంటే ఏ క్యారెక్టర్ ఉన్నా వేగ ఇంకా అతనికి ఎలా మండుతుంది. గొప్ప నటుడు అంటే ఏ క్యారెక్టర్ అన్నా వేయగలిగి ఉండాలి. మీకు సూటబుల్గా రాయడం కాదన్నాను. భలే దెబ్బతిన్నాడు. క్యాచ్ మీ ఆన్ ఐ డ్రీమ్.